హలో అండి అందరికి. మీలో ఎంతమంది చిన్నపిల్లలు అప్పుడు వాటర్ బాల్స్ తో ఆడుకున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అయ్యో ఈ వీడియో పెట్టాలమ్మా గ్యారెంటీ. అయ్యో కింద పడింది. ఇప్పుడు మా పిల్లలు వాటితో ఆడుకుంటుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు పిల్లలకి గేమ్స్ అంటే క్యారమ్స్, చెస్, వీడియో గేమ్స్ ఇవే కదా. మేము చిన్న పిల్లలు అప్పుడైతే ఇవన్నీ ఉండేవి కాదు. చీరాట, లప్చార్, పప్పుచారు, తొక్కుడు బిల్ల అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసులేండి. నేను ఇంట్లో పప్పుచారు చేసినప్పుడల్లా నాకు లప్చార్, పప్పుచారు ఆట గుర్తొస్తుంది. ఈ రోజు లంచ్ లోకి అయితే పప్పుచారే చేశాను. కమెంట్స్ లో ఒక అమ్మాయి నన్ను చాలా రోజుల నుంచి పానకం చేసి చూపించక్క అని అడుగుతుంది. ముందు 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక చిన్న కప్పు బెల్లం తురుము వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 3 యాలకులు, 10 నుంచి 15 మిరియాలు కచ్చపచ్చగా దంచుకోండి. ఇంతలోపు నీళ్ళలో వేసి పెట్టిన బెల్లం కూడా కరిగిపోతుంది. ఆ నీళ్ళని వడకట్టుకోండి. ఆ బెల్లపు నీళ్ళలో ఈ యాలకులు, మిరియాల పొడి వేసి ఓసారి కలుపుకుంటే పానకం రెడీ. ఈ పానకం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం 4 తులసాకులు కూడా వేసుకుంటాను అందులో. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.